మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ కొనిదెల రామ్ చరణ్ జన్మదిన వేడుకలను చిరంజీవి యువత, రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని రెడ్ క్రాస్ లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. తమ అభిమాన నటుడి పుట్టినరోజును పురస్కరించుకొని భారీ కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే చరణ్ అన్న అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం చిరంజీవి యువత నాయకులు మీడియాతో మాట్లాడారు. తమ హీరో గ్లోబల్ స్టార్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అలాగే ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మెగా అభిమానులు పాల్గొన్నారు. అది మేలు అయిందని నిలబడతారు కష్టం. బ్యాగులు తీసుకో. అందరికీ నమస్కారం. ఈరోజు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ 40వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి యువత, రామ్ చరణ్ యువత ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు నిర్వహించడం చాలా ఆనందదాయకం. రామ్ చరణ్ ఒక మహోన్నత వ్యక్తి, మంచి క్రమశిక్షణ గల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో యువత పయనించడం కూడా చాలా ఆనందం. ముఖ్యంగా కూడా ఆయన 2007లో సినీ రంగ ప్రవేశం చేశాడు. అప్పటి నుంచి ఈరోజు వరకు మకుటం లేని మహారాజులాగా వెలుగుతున్నాడు. మగధీర సినిమా కానివ్వండి, అదేవిధంగా త్రిపులార్ అయితేనేవ్వండి, ఫిలింఫేర్ అవార్డు గ్రహీత. రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్లో కూడా మకుటం లేని మహారాజుగా ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడుగా మెగా ఫ్యామిలీకి ఒక పట్టుదల వ్యక్తిగా నిలబడడం, అది కాకుండా కూడా యువతకి ఒక ఆదర్శప్రాయుడిగా రామ్ చరణ్ బాటలో యువతంతా నడవాలని కోరుకుంటున్నాము. ఆయనకి ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము ఆ భగవంతుడి ఇవ్వాలని, ఆయన నిండు నూరేళ్లు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఆయన మెగా ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క హీరోలు ఈరోజు మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఎందుకంటే ఈరోజు మమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పెట్టి నెల్లూరు జిల్లాలో పిలుస్తున్నారంటే మేము చేస్తున్నటువంటి ఈ రక్తదాన కార్యక్రమాలు అయితేనేమి, అన్నదాన కార్యక్రమాలు, నేత్రదాన కార్యక్రమాలు, ఇలాగా అనేక సేవా కార్యక్రమాలని మెగా ఫ్యామిలీ స్ఫూర్తితో నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇండస్ట్రీలో ఈరోజు రామ్ చరణ్ గారు తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకున్నారు. అదేవిధంగా ఆయన ఉన్నత శిఖరాల్ని అధిరోహించి ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోగా ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పిలవంగానే మా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు అయితేనేమి, అదేవిధంగా చంద్రబాబు గారు, జమీర్ గారు, అదేవిధంగా శ్రీపతి రాము గారు, ఇట్లా జనసేన నాయకులందరూ వచ్చి మా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా రామ్ చరణ్ గారు ఎప్పుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యారోగ్య బలాలతో ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. జై చిరంజీవ, జై రామ్ చరణ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్
#1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.